వెల్కమ్ బ్యాక్. చేవెళ్ల హైదరాబాద్ రోడ్ అంతా రక్తమోడింది. మీర్జాగూడలో బస్సు లారీ రెండు బలంగా ఢీకొన్నాయి. ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. లారీ డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయాడు. మృతుల్లో 15 నెలల పాప కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. జేసీబీలతో ప్రస్తుతానికి బస్సు నుంచి టిప్పర్ అయితే వేరు చేశారు. మృతదేహాల్ని కూడా వెలికి తీసే సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఈ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ రెండు కూడా ఢీకొన్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తోంది. అయితే ఎదురుగా కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద దాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సు పైనే బోల్తా పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. లారీలోని కంకర మొత్తం బస్సు సగం భాగం మీద అలాగే రోడ్డు మీద పడిపోయింది. టిప్పర్ డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే స్పాట్లోనే మృతి చెందాడు. అతడి మృతదేహం కూడా టిప్పర్లోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు ప్రజలు స్పందించి బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇప్పటికే 43 మంది వరకు కూడా గాయపడినట్లుగా ఒక అంచనా. ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం అయితే బస్సు నుంచి టిప్పర్ ని వేరు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. అక్కడ ఇంకా ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? టిప్పర్ లోడు ఓవర్లోడ్ తో వస్తున్న లారీ ఒక్కసారిగా బస్సును ఢీకొట్టడం, ఆపై బస్ పైనే ఆ లారీ పడిపోవడంతో ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ కూర్చొని ఉన్నటువంటి ప్రయాణికులందరి పైన కూడా ఒక్కసారిగా టిప్పర్ ఓవర్లోడ్ తో ఉన్నటువంటి టిప్పర్ కంకర్ తో సహా బస్ పై కుడివైపు పూర్తిగా డ్రైవర్ కూర్చునే వైపు నుంచి సగభాగం వైపు కూడా లారీ పడిపోవడంతో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం 17 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మొత్తం 70 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్ లో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం ఊర్లోకి వెళ్లేవారు కావచ్చు, ఆఫీసులకు వెళ్లేవారు కావచ్చు, ఆ బస్ లో ఎక్కి ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే స్పాట్ కు చేరుకొని గాయపడ్డ వారు అందరినీ కూడా బస్ లో నుంచి బయటికి తీసే ప్రయత్నం చేసి స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 17 మంది కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్రయాణికులంతా కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఆ ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టి ఆ పైన బస్ పైనే పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న వారంతా కూడా షాక్ గురైన పరిస్థితి. మొన్న కర్నూలు బస్సు ఘటన మరవక ముందే ఇప్పుడు ఆర్టీసీ బస్ ఇది. దీన్ని లారీ డ్రైవరే అంటే ఓవర్టేక్ చేయబోయి అంటే ఎదురుగా వచ్చి గుద్దడంతో ఇదంతా కూడా జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా గాయపడ్డ వారిని చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తున్నారు. వరుస ఘటనలతో ప్రయాణికులు భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. 17 మంది మృతి చెందిరంటే చాలా పెద్ద సంఖ్య. ఇది ప్రమాద తీవ్రత లారీ మీద పడిపోవడంతోనే ఈ తీవ్రత ఎక్కువ పెరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక్కసారిగా బస్సు డ్రైవర్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బస్సు పైకి లారీ తీసుకువచ్చి ఆ లారీ ఒక్కసారిగా రైట్ సైడ్ పడిపోవడం తర్వాత బస్సు మీద ఆ లారీ పడిపోయింది కాబట్టి అటువైపు కూర్చున్న ప్రయాణికులంతా కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అందులో మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు పెద్ద సంఖ్యలో కూడా అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. స్థానికులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని ఎవరెవరికి గాయాలయ్యో వారందరినీ కూడా 108 తో పాటు ప్రైవేట్ వాహనాల్లో కూడా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందా లేదంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా అనేది కూడా ఇక్కడ స్పష్టంగా విచారణ వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. కానీ ఉదయం పూట 6:30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ మొత్తం విషాద ఛాయలు నెలకొన్నాయి. కర్నూలు ఘటన మరవక ముందే మళ్ళీ ఇంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఇటు చేవెళ్లలో జరగడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళే. చుట్టుపక్కల చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారందరూ కూడా బస్సులో ఎక్కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ
ఉన్నతాధికారులు కూడా స్పాట్ కి వెళ్తున్నారు. మొత్తం ప్రయాణికులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, వారంతా ఏ ఊరికి చెందిన వారు, వారందరినీ కూడా గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఇక్కడ లారీ ఎక్కడి నుండి వస్తుంది, ఓవర్లోడ్ అంటే ఆర్టీఏ అధికారులు ఎన్ని తనిఖీలు చేసినప్పటికీ కూడా ఓవర్లోడ్ అంటే కెపాసిటీకి మించి ఆ లోడ్లు ఎత్తుకొని రావడం, అదంతా కూడా రోడ్ పై భారం పడడం, అది సింగిల్ రోడ్ గా కనబడుతుంది. ఎన్నో ప్రమాదాలు చేవేళ్ల రోడ్డు పై నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దాన్ని డబల్ లైన్ రోడ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు ఆందోళనకు దిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ పనులు స్టార్ట్ చేయకపోవడం, రోడ్డు వేళ్ల తరబడి అదే సింగిల్ రోడ్ లో ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు, చేవేళ్ల, వికారాబాద్ చెందిన ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అది కర్ణాటకకు వెళ్లే రహదారి, నేషనల్ హైవే అంత చిన్నగా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు 3-4 చనిపోతున్నారు, కానీ ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ప్రమాదంలో 17 మంది మృతి చెందారంటే ఇది చాలా పెద్ద సంఖ్య. ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని చెప్పేసి గతంలో అనేక మార్లు ఆందోళనకు తీయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపి ఆ రోడ్డుని డబల్ లైన్ చేసి ఈ రోడ్డు ప్రమాదాలని తప్పించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు అనేక సార్లు వేడుకున్నారు. ఒకసారి అయితే ఒక లారీ మార్కెట్ నిర్వహిస్తున్న సందర్భంలో జనాలపైకి దూసుకెళ్లి అక్కడ ప్రమాదం జరిగినప్పుడు కూడా 4-5 చనిపోవడం జరిగింది. మళ్ళీ అదే రోడ్ లో ఇలాంటి ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 17 మంది మృతి చెందారని చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది మరికొద్దిసేపట్లోనే పోలీసులు డిక్లేర్ చేసే అవకాశం కనబడుతుంది. గాయపడ్డ వారందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అయితే ఈ సహాయక చర్యల్లో చేవెళ్ల సిఐ కూడా గాయపడ్డాడు. ఒక్కసారిగా జేసీబీతోని లారీని వేరు చేసే క్రమంలో జేసీబీ టైర్ సిఐ కాలు మీద ఎక్కడంతో అతని కాలుకు కూడా తీవ్ర గాయం కావడంతో సిఐని కూడా అవుట్ అవుతున్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక సహాయక చర్యలు పూర్తిగా అక్కడ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఆర్టీఓ అధికారులు అందరూ కూడా స్పాట్ కు చేరుకొని ప్రమాదానికి సంబంధించిన కారణాలపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. కానీ చేవేళ్ల రోడ్ అనేది రోజు నరకయాతనగానే కనబడుతుందని చెప్పేసి అక్కడ స్థానికులు, వాహనదారులు చెప్తున్నారు. ఆ రోడ్డు మీద ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఎప్పుడు ప్రతి నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కానీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గత బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్డుని విస్తరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు, కానీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా రోడ్డుని విస్తరించే కార్యక్రమం చేయట్లేదు. ఈ రోడ్డు విస్తరిస్తేనే ఈ ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి కూడా స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇకనైనా ఆ రోడ్డుని 4 లైన్ రోడ్డుగా వీలైనంత త్వరగా చేయాలి. నిత్యం వెహికల్స్ రద్దీ పెరిగింది. ఫామ్ హౌసెస్ ఏదైతే వికారాబాద్ కి వెళ్లే సంఖ్య, అనంతగిరికి వెళ్లే సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారంతా కూడా దాదాపు మొత్తం 70 మంది బస్సులో ఉన్నారంటున్నారు. అలా ఎంతమంది గాయాలయ్యాయి, ఇప్పటివరకు 17 మంది మృతి చెందారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ కర్నూలు ఘటన మరవక ముందే, అది తేలుకోక ముందే మళ్ళీ ఇలాంటి పెద్ద ప్రమాదం ఆర్టీసీ బస్సుకి జరగడం, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రయాణికులు చనిపోవడం తీవ్ర విషాదం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మృతి చెందిన వారి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చిన వారు, వారి గ్రామాలు ఎక్కడ అని. రైట్ సురేష్, మనం విజువల్స్ లో చూస్తే కంప్లీట్ గా టిప్పర్ అనేది కొంచెం క్రాస్ గా రైట్ సైడ్ ఆఫ్ ద బస్ మీద పడింది. డ్రైవర్ సీట్ మీద కూడా కంప్లీట్ గా పడిపోయింది, మనం క్లియర్ గా చూడొచ్చు. డ్రైవర్ సిచ్యువేషన్ ఏంటంటే టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందండి. డ్రైవర్ చనిపోయింది. కంప్లీట్ గా డ్రైవర్ పైనే బస్ పడిపోయింది. ఆయన వెనకాల కూర్చున్నటువంటి సీట్స్ ఏవైతే రైట్ సైడ్ ఉంటాయో ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికులలో 17 మంది చనిపోయారని చెప్పేసి ప్రస్తుతం చెప్తున్నారు. కాబట్టి డ్రైవరు ఘటన జరిగిన వెంటనే చనిపోయారు. కొంతమంది బస్సు నుండి లారీ వేరు చేసే లోపు ప్రాణాలు విడిచిన పరిస్థితి కనబడుతుంది. స్పాట్ లోనే మొత్తం 17 మంది మృతి చెందారంటున్నారు. మిగతా గాయపడ్డ వారందరినీ కూడా అక్కడ చేవేళ్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వారి పరిస్థితి కూడా కొంతమందిలో విషమంగా ఉందని చెప్తున్నారు. ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరిగి మళ్ళీ లారీ మీద పడిపోవడంతోనే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగి అటువైపు కూర్చున్న ప్రయాణికులంతా కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఓవర్ స్పీడ్ గా ఓవర్లోడ్ తో వస్తున్నటువంటి లారీ ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మనకు స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అంటే హైట్ కు మించి ఓవర్లోడ్ తోని ఆ లారీ ఒక్కసారిగా బస్సును ఢీ కొట్టి ఆ కంట్రోల్ కాక బస్ పైనే రైట్ సైడ్ పూర్తిగా ఒరిగిపోయి కింద పడిపోవడం. బస్సు వేగంగానే, అంటే బస్సు వేగంతోనే వెళ్తుంది, ఇటు ఆ లారీ కూడా వేగంగానే వస్తుండడంతోనే ఈ ప్రమాదం తీవ్రత
ఎక్కువగా జరిగిందని చెప్తున్నారు. లేదంటే బస్సు నెమ్మది 50 స్పీడ్ లో ఉన్నప్పటికీ కూడా లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆ తర్వాత బస్సుపై ఆ లారీ పడిపోవడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగిందని చెప్పేసి కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ మొత్తం చేవేళ్ల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. సింగిల్ లైన్ రోడ్ కాబట్టి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది. పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడే అప్డేట్ అందుతోంది. 17 మంది కాదు, ఒక సంఖ్య పెరిగింది, 18 మంది మృతి చెందినట్లుగా అయితే మనకి అప్డేట్ అందుతోంది. మృతుల్లో నెలల పాప కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మృతుల వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతం మృతులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అంటే రోడ్డు యాక్సిడెంట్ అయింది కాబట్టి వెంటనే గాయపడ్డ వారిని, ప్రాణాలతో ఉన్న వారిని అందరినీ కూడా కాపాడే ప్రయత్నంలో స్థానికులు పోలీసులు ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఒకవేళ వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్ కూడా తరలించి మెరుగైన చికిత్స కోసం తరలించే అవకాశం కనబడుతుంది. పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రైట్ సైడ్ కూర్చున్న ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా అంటే రోడ్డు యాక్సిడెంట్ అయ్యి వెంటనే లారీ మీద పడిపోవడంతో క్షణాల్లో జరిగిపోయిన ఘటన ఇది. అక్కడ సైడ్ కూర్చున్న ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు బస్సు మొత్తం కూడా ఒరిగిపోయింది లారీ. మనం ఒకసారి విజువల్స్ చూసినట్టయితే పూర్తిగా ఏదైతే రైట్ భాగం డ్రైవర్ కూర్చున్నటువంటి ఆ భాగం నుంచి ఆయన వెనకాల వైపు ఉన్నటువంటి సీట్ లో కూర్చున్న వారందరికీ కూడా ఈ ప్రమాదంలో ఎఫెక్ట్ కి గురయ్యారు. ఇటువైపు ఉన్న వారంతా లెఫ్ట్ సైడ్ ఉన్నవారు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా అందరూ కూడా బస్సు ముందు నుంచి గ్లాస్ బ్రేక్ కావడంతో అందులో నుంచి సైడ్ నుంచి అందరూ కూడా బస్సు దుంకి బయటికి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అటువైపు కూర్చొని లారీ పడడంతో వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి ఉండడంతోనే వాళ్ళంతా కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. 18 మంది ఇప్పుడు మృతి చెందినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంకా గాయపడ్డ వారు కూడా ఎవరైనా మృతి చెందే అవకాశం కూడా ఉంది. వారందరికీ కూడా మెరుగైన వైద్యం అయితే ప్రభుత్వ హాస్పిటల్లో అందిస్తున్నామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఇంకా గాయపడ్డ వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. కానీ తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర విషాదం నెలకొంది. కర్నూలు ఘటనలోనే 19 మంది మృతి చెందడం జరిగింది. అక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగి ఇక్కడ కూడా సేమ్ బస్సు యాక్సిడెంట్ జరిగింది. లారీ ఢీకొట్టి ఇప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తం 18 మంది మృతి చెందినంటారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. గాయపడ్డ వారిలో పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. చిన్న పాప కూడా ఈ మృతుల్లో ఉన్నట్టు కూడా ప్రస్తుతం చెప్తున్నారు. కాబట్టి మహిళలు ఎంతమంది చనిపోయారు మొత్తం మరికొద్ది సేపట్లోనే పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. హాస్పిటల్లో అంటే చేవేళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు సురేష్? ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? ఎంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు? అంటే మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. అందులో ఒక 20 మంది కూడా గాయాలు తీవ్రంగా అయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. కొంతమంది చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ తోని బయటపడడం జరిగింది. ఇక్కడ ఎడమ వైపు కూర్చున్న వాళ్ళందరూ కూడా వెంటనే బస్సు దూకేసి ఇటువైపు ప్రమాదం జరగగానే వెంటనే ఇటువైపు దూకడంతో వారికి చిన్న చిన్న గాయాలు అయ్యాయని చెప్తున్నారు. మొత్తం 20 మంది వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒకవేళ వారికి మెరుగైన వైద్యం అవసరమైతే వారిని హైదరాబాద్ కూడా తరలించి చికిత్స అందించే అవకాశం కనబడుతుంది. స్పాట్ కి ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి లారీ బస్సుని పక్కకు తీసే ప్రయత్నం పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారు. వెంటనే గాయపడ్డ వారందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. కాబట్టి ఈ ఘటన పైన కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఎలా ఈ ప్రమాదం జరిగిందనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుందని చెప్తున్నారు. కానీ వరుస ప్రమాదాలతో బస్ ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చేవేళ్ల రోడ్డు ముఖ్యంగా మృత్యు రోడ్డు గానే మారిపోయిందని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి 100 మంది చనిపోయారు ఇప్పటి వరకు అని చెప్పేసి గ్రామస్తులు అటు ఉన్నటువంటి వాహనదారులు నిత్యం ప్రయాణించే వాహనదారులు అందరూ కూడా చెప్తున్నారు. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఈ రోడ్డు విస్తరిస్తాము, డబల్ లైన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ చేయట్లేదు అని చెప్పేసి గ్రామస్తులు వాహనదారులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆ రోడ్డుని విస్తరించాలి. ట్రాఫిక్ హెవీగా పెరిగింది. ఆ 1 లైన్ లోనే ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఇలా ఢీకొడి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా రోడ్డుపై బైఠాయించి అనేక ఆందోళనలు చేశారు ఈ రోడ్డు విస్తరించాలని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.
చేవెళ్ల హైదరాబాద్ రోడ్డు రక్తమూడిందనే చెప్పాలి. మీర్జాగూడలో బస్సు లారీ రెండు కూడా ఢీకొన్నాయి. ఘటనలో 18 మంది వరకు మృతి చెందారు. మృతుల్లో నెలల పాప కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టిప్పర్ డ్రైవర్ మాత్రం స్పాట్లోనే చనిపోయాడు. అతడి మృతదేహం కూడా టిప్పర్ బస్సుకి మధ్యలో ఇరుక్కుపోయింది. అయితే ప్రస్తుతానికైతే బస్సు నుండి టిప్పర్ను వేరు చేశారు జేసీబీల సహాయంతో. యాక్సిడెంట్ జరిగిన విధానం ఒకసారి చూస్తే తెల్లవారుజామున 6:30 గంటల ప్రాంతంలో బస్సు అలాగే టిప్పర్ ఎదురెదురుగా వస్తున్నాయి. అయితే ఇప్పటివరకైతే లారీ డ్రైవరే అతి వేగంతో హెవీ లోడ్తో వస్తున్న టిప్పరే బస్సుని ఢీకొన్నట్టుగా అయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. బస్సు 50 స్పీడ్లో ఉన్నట్టుగానే చెప్తున్నారు. అయితే టిప్పర్ అతి వేగంగా హెవీ లోడ్తో వచ్చిన టిప్పర్ బస్సు కుడి భాగం మీద కొంచెం క్రాస్గా బస్సు మీదనే బోల్తా పడింది. బస్సు మీదనే బోల్తా పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. బస్సులో ఉన్న హెవీ కంకర లోడ్ అంతా కూడా బస్సులో పడిపోయింది. బస్సులో కంకరలోనే ప్రయాణికులు అంటే మృతదేహాలు కూరుకుపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. కంకర కింద పడే ఎటు అంటే ఆ స్పాట్లో ఎటు వెళ్ళలేక కదలలేక ఇప్పటి వరకు మొత్తం 18 మంది మృతి చెందినట్టుగా అర్థమవుతుంది. అయితే టిప్పర్ బస్సు మీద పడిన విధానం చూస్తే కంప్లీట్గా క్లియర్గా మనకి స్పాట్లో అంటే డ్రైవర్ సీట్ మీద క్రాస్గా పడిపోయింది. సో డ్రైవర్ కూడా స్పాట్లోనే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం స్వల్ప గాయాలతో అలాగే కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. వాళ్ళంతా కూడా బయటపడిన పరిస్థితి. బస్సు ముందు భాగంలో మిర్రర్ కూడా మొత్తం కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కూడా విండోస్ అన్ని కంప్లీట్గా బ్రేక్ అయిన సిచ్యువేషన్. అప్పటికప్పుడు స్థానికులు అలాగే స్థానిక వాహనదారులు కూడా వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించి బస్సులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. స్వల్ప గాయాలతో కొంతమంది బయటపడ్డారు. కొంతమంది పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వీరంతా ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ ఆర్టీసీ బస్సు అలాగే టిప్పర్ ఢీకొన్న ఆ ఘటనా స్థలానికి అధికారులందరూ కూడా చేరుకున్నారు. సహాయక సిబ్బంది కూడా చేరుకుంది. అయితే బస్సు హైదరాబాద్ వైపుగా వెళ్తోంది. మొత్తం 70 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 18 మంది మృతి చెందారు. మిగిలిన 43 మంది వరకు కూడా క్షతగాత్రులు ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా అయితే అర్థమవుతోంది. బస్సును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సు మీదే బోల్తా పడడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ అంటే రోడ్డు సైడ్ కనుక టిప్పర్ లారీ బోల్తా పడి ఉంటుంటే ఇంత ప్రాణ నష్టం అయితే జరిగుండేది కాదు. టిప్పర్ డ్రైవర్ అయితే సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని మృతదేహం కూడా టిప్పర్లో ఇరుక్కుపోయింది. ప్రస్తుతానికైతే బస్సు నుండి టిప్పర్ను సపరేట్ చేశారు జేసీబీల సహాయంతో. అలాగే చేవెళ్ల హైవే పైన మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే స్థానికుల చెప్తున్న సమాచారం ప్రకారం అది బెంగళూరు వెళ్లే రూటు, కర్ణాటక వెళ్లే రూటు నేషనల్ హైవే అయినా కూడా సింగిల్ రోడే ఉందని చెప్తున్నారు. ఈ సింగిల్ రోడ్ను విస్తరించాలి అంటూ కూడా అనేక సార్లు మేము అధికారులకు మొరపెట్టుకున్నాము. అయినా కూడా ఇంకా ఎక్స్టెండింగ్ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఒకవేళ డబుల్ రోడ్డు ఉండుంటే నేషనల్ హైవే కాబట్టి డబుల్ రోడ్డు ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకపోయి ఉండేవి అని చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని అయితే చెప్తున్నారు. మరోవైపు ఆర్టీ అధికారులు కూడా హెవీ లోడ్తో వెళ్ళకూడదు అంటే పర్మిషన్ ఇచ్చిన దానికంటే మించి కూడా ఇలా టిప్పర్లు కూడా హెవీ లోడ్తో వస్తే ఇలాంటి ప్రమాద తీవ్రతలు ఎక్కువగానే ఉండుంటాయి. ఈరోజు హెవీ లోడ్ లేకపోయి ఉన్నా కానీ లేదా ఆ టిప్పర్ లెఫ్ట్ సైడ్ పడిపోయి ఉన్నా కానీ బస్సు మీద బోల్తా పడకుండా రోడ్డు మీద బోల్తా పడి ఉండుంటే ఇంత ప్రాణ నష్టం అయితే జరగకపోయి ఉండేది. ప్రస్తుతానికైతే అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు అధికారులు. పూర్తి వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో చేవెళ్ల సిఐ కూడా కొంత గాయపడినట్లుగా అయితే తెలుస్తోంది. బస్సు నుంచి టిప్పర్ని సపరేట్ చేస్తున్నప్పుడు జేసీబీ టైర్ ఆయన కాలు మించి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆయన్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్కి హుటాహుటిన తరలించారు.